2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శశికాంత్ గారు. హలో నాగరాజ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కొంతమంది పేరెంట్స్ పిల్లలకి ఆస్తి పంపకాలు ఇచ్చేటప్పుడు తెలియకుండానే వాళ్ళలో ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని రోజులు నా దగ్గరే ఉంది కదా మా అమ్మ, సడన్గా వాళ్ళకి ఎందుకు రాసి ఇచ్చేయటము, నన్ను ఎందుకు తక్కువ చేయటము, ఎందుకు ఇలా అవుతుంది, గట్టిగా అడలేడు, వాదించలేడు, వాదిస్తేనేమో ఎథికల్గాను మోరల్గాను బయట నుంచి చూసేవాడికి ఇంట్లో పరుగులే తీసేస్తున్నారు అన్నదిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇబ్బందికరమే. అవును, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తల్లిదండ్రులు అసలు అలా ఎందుకు తయారవుతున్నారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. దాని తర్వాత వీళ్ళకి దక్కకుండా వెళ్ళిపోవడానికి కారణాలు ఏముంటాయి జనరల్గా? చాలా మంచి టాపిక్ నాగరాజ్ గారు. మనం ఎప్పుడు అన్నీ మంచిగా మాట్లాడుకుంటే సమాజానికి ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా వెళ్ళదు. అన్ని వర్గాల్లో అన్ని జెండర్స్లో ఒక 5-10% జనాలు ఖచ్చితంగా కొంచెం పార్షాలిటీ చూపించే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ పనులు సరిగ్గా చేయని వాళ్ళు కూడా ఉంటారు, డిపార్ట్మెంట్ వైజ్ కానీ లేకపోతే జెండర్స్లో కానీ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రులు ఆస్తి పంపకాల్లో పిల్లలకి అప్పుడప్పుడు సమానంగా ఇవ్వకుండా కొంచెం పార్షాలిటీలు ఎందుకు చూపిస్తారు అని అడిగారు మీరు. నా దగ్గరికి వచ్చిన కేసుల్లోనే మీకు ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. మీకు ఇద్దరు కొడుకులు, తండ్రి. కొడుకు పై పోర్షన్లో ఉంటాడు, పెద్ద కొడుకు పై పోర్షన్లో ఉంటాడు, చిన్న కొడుకు కింద పోర్షన్లో ఉంటారు. ఇప్పుడు పెద్ద కొడుకుకి పెళ్ళయింది, చిన్న కొడుకుకి పెళ్ళయింది. ఓకే, పెద్ద కోడలు, చిన్న కోడలు. తండ్రి ఈ 2 ఇల్లులు కాకుండా పైన పెంట్ హౌస్లో ఉంటాడు, తల్లి లేదు. తండ్రి పేరు మీద బిల్డింగ్ ఉంది. తండ్రి పోయాడు, కొద్ది కాలం తర్వాత తండ్రి పోయాడు. ఇంకా సహజంగా కొడుకులు ఇల్లు పార్టిషన్కి వెళ్తారు. ఇందులో విల్లు బయటపడింది, వీలునామా బయటపడింది. వీలునామాలో మొత్తం ఇల్లు మొత్తం పెద్ద కొడుక్కి రాసేసాడు ఆయన. చిన్న కొడుకు ఆవేదన తట్టుకోలేకపోతున్నాడు. పెద్ద కొడుకే నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు అంటే చిన్న కొడుకు కూడా వాట ఆడుతున్నాడు, ఏమి ఇచ్చేది లేదు సార్, మా నాన్నగారు మొత్తం నా పేరు మీద రాస్తారు అని. సో ఇది నేను సహజంగా ఎవరైనా కూడా కొంచెం అవాక్ అవుతాం కదా, ఇద్దరు కొడుకులు కదా, తండ్రి ఎందుకు ఇలా రాశాడని మనం డెప్త్కి వెళ్ళాం. లోతుకి వెళ్తే తెలిసింది ఏంటి అంటే చిన్న కోడలు, ఆయన ప్రకారం చిన్న కోడలు చాలా హింస పెట్టింది ఎవరికి, మావయ్య గారికి, వాళ్ళ మావయ్య గారికి. ఈ చిన్న కొడుకు కూడా తాగుడు అలవాట్లు, వీళ్ళు కొంచెం బిజినెస్ మ్యాన్స్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, వేరే స్టేట్ నుంచి వచ్చారు వీళ్ళు. ఈ ఈ చిన్న కొడుకు బిహేవియర్ కానివ్వండి, చిన్న కోడలు బిహేవియర్ కానీ తండ్రిని చాలా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీశారు. నార్మల్ ఇబ్బంది కాదు, ఇష్టం వచ్చి ఈ కోడళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, మావయ్య గారు అంటే రెస్పెక్ట్ లేకుండా. అప్పుడు మన దగ్గర అండి సాంప్రదాయంగా కోడలు అంటే మావయ్య గారికి అత్తయ్య గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. తెలంగాణ అయినా కానివ్వండి, ఆంధ్ర అయినా, అత్తమామ కానివ్వండి, మావయ్య గారు అత్తయ్య గారు కానివ్వండి, ఎవరైనా మనము కోడలు రెస్పెక్ట్ ఇవ్వాలి. నచ్చకపోయినా దురుసుగా ప్రవర్తించకూడదు. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డిస్రెస్పెక్ట్ ఇస్తే మాత్రం అది మీకు తర్వాత లాస్ అవుతుంది. నేను మీకు అన్ని కవర్ చేస్తానా, కమర్షియల్లీ కూడా లాస్ అవుతుంది కోడళ్ళకి. ఓకే, సో ఇక్కడ జరిగింది అదే. టోటల్ మొత్తం ఆస్తి అంటే మంచి కమర్షియల్ సెంటర్ హైదరాబాద్లో, మంచి మహీంద్రా హిల్స్ ఇక్కడ మంచి కమర్షియల్ సెంటర్ అది. గజం 2 లక్షలు 3 లక్షలు ఖరీదు చేస్తుంది. ఓకే, మొత్తం టోటల్ ఇల్లంతా కూడా పెద్ద కొడుక్కి రాసిచ్చేసాడు. ఈ చిన్న కొడుకు ఇప్పుడు ఎలా నాకు ఆస్తి రావాలా అనేసి కోర్టుకు వెళ్తే అక్కడ వీలునామా ఉంది. ఆ వీలునామా కూడా చాలా క్లియర్గా రాసి రిజిస్టర్డ్ వీలునామా 2 సాక్షి సంతకాలతో పాటు ఉంది. చిన్న కొడుకు ₹1 కూడా దమ్మిడి కూడా రాదు. దీంట్లో ఏంటి, ఇందులో మనకి నీతి ఏం కనిపిస్తుంది అంటే, కొడుకైనా కోడలైనా పెద్దవాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఆస్తి ఇస్తాం తప్ప, కొడుకైతే కంపల్సరీ ఆస్తి వస్తుంది అని అనుకునే వాళ్ళు తప్పు. ఇందులో ఈ ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకునేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, దానికి వెళ్ళే ముందు దీని నీతి క్లియర్గా చెప్తున్నాను నేను. ఓకే, కొడుకైనా కోడలైనా మీ అత్తమామల్ని కానీ మీ తల్లిదండ్రులు కానీ, ఒకతే కూతురు ఉంటుంది, వాళ్ళకి ఆ అమ్మాయి ఆస్తి అంతా అమ్మాయికి వస్తుంది. ఓకే, అక్కడ అల్లుడు కూడా అత్తమామని నేను డబ్బు గురించి చూసుకోమని చెప్పట్లేదండి. మీ బాధ్యత మీరు కరెక్ట్గా నెరవేరుస్తే ఎవరైనా ముసలోళ్ళు పోయే ముందు వాళ్ళకి ఒక మైండ్ ఇది ఉంటుందండి. ఏది, చిన్నప్పటి నుంచి వీడు ఎలా ఉన్నాడు ఏంటి, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా బాగా చూసుకుంది, మంచి అమ్మాయి, రాసిస్తారు మీకు ఆస్తి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి.
మీరు కొట్లాడి ఏం తీసుకోలేరు, ఉమ్, వాళ్ళంతటా వాళ్ళు రాసియాల్సిందే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కొడుకు కోడళ్ళు చాలా బాగా చూసుకున్నారు తల్లిని తండ్రిని. కొడుకులు కోడళ్ళు బాగా చూసుకున్నారు. ఈ తండ్రి ఏం చేశాడు, ఆస్తి అంతా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి రాసిచ్చాడు, పిల్లలకి రాయలేదు. ఇక్కడ నేను తండ్రిని తప్పు పడతాను. నీ కన్న పిల్లలు, ఓకే, నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళకి నువ్వు ఏమీ అన్యాయం చేయమని చెప్పట్లేదు. ఒక్క భాగమైనా నీ పిల్లలకి నువ్వు రాసియాలి. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు పోయిన తర్వాత వాళ్ళకి నువ్వు నిజంగా హెల్ప్ చేయాలనుకున్నా పైనుంచి తిరిగి రావు. వీలునామా అంటే నీ చివరి హక్కులు, నీ ప్రాపర్టీ మీద చివరి హక్కులు ఎవరికి ఇస్తున్నావు అని రాస్తున్నావు. ఒక్కసారి అందులో ఏదైనా తప్పు రాస్తే ఇది బతుకున్న వాళ్ళకి చెప్పగలుగుతాం, పోయిన వాళ్ళకి చెప్పలేము. పైనుంచి వాళ్ళు ఇంకా కరెక్షన్స్ చేయలేరు పోయిన వాళ్ళు. బతుకున్న వాళ్ళు వీలునామా రాసేటప్పుడు 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించి, వీలైతే 20 సార్లు 30 సార్లు ఆలోచించి వీలునామా రాయాలి. ఒక్కసారి వీలునామా రాసిన తర్వాత మీరు పరలోకంకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ లోకంకి వచ్చి మార్చుకోవాలంటే ఆ ఫెసిలిటీ రాలేదు, వస్తుందని కూడా నేను అనుకోను. ఓకే, సో వీలునామా రాసేటప్పుడు బతుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్త రాయాలి. మీ పిల్లలంటే కోపం ఉన్నా ఆ తర్వాత పైనుంచి చూసిన తర్వాత కోపం పోయినా మీరు మార్చలేరు ఇంకా. సో దయచేసి పెద్దవాళ్ళు కూడా కొంతమంది మూర్ఖత్వానికి పోకుండా, ఈమె నన్ను తిట్టింది, వీడు నన్ను తిట్టాడు, అప్పుడు సరిగ్గా చూసుకోలేదు, ఇప్పుడు చూసుకోలేదు, ఆ తర్వాత మారుతారేమో, మీ పిల్లలే కదా. సో వీలునామా రాసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని రాయాలి నాగరాజు గారు. కొన్ని కేసెస్లో అంటే మీరు ఇందాక అన్నట్టు హస్బెండ్ చనిపోయారు, మదర్ మాత్రమే బతుకుంది. హస్బెండ్ వీలునామా ఏమో పిల్లల పేరుని రాశాడు, అంటే మదర్ కాకుండా పిల్లల పేరు మీద రాశారు. మదర్ కాకుండా పిల్లల పేర్ల మీద రాశారు. అయితే మీరు ఇందాక అన్న కేసులో ఫస్ట్ కేసులోనే తీసుకుందాము. ఫస్ట్ అబ్బాయి బాగా నచ్చాడు, అతని పేరు మీద మొత్తం రాశాడు. కొడుకు కోడలు ఇద్దరు నచ్చారు, ఓన్లీ కొడుకు కాదు. కాదు సార్, నేను అనేది తండ్రికి మొదటి కొడుకు మాత్రమే నచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కొడుకు మాత్రమే నచ్చాడు, అతని పేరు మీద వీలునామా రాశాడు. సడన్గా తండ్రి చనిపోయిన తర్వాత, అంటే ఇతనికి కూడా తెలియదు పెద్ద అబ్బాయికి వీలునామా నా పేరు మీద రాశారని. సడన్గా తండ్రి చనిపోయిన తర్వాత తల్లి చిన్న కొడుకు దగ్గర ఉండటం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆ వీలునామాని ఎలా కరెక్ట్ చేయగలుగుతాం అంటే, ఇప్పుడు ఈ అమ్మ అరే పెద్ద కొడుకు మీదే రాశారు, వీడికి అన్యాయం జరిగిపోయింది, వీడికి కూడా కొంచెం న్యాయం జరగాలి కదా అని చెప్పి మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చారనుకో. చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు, కానీ ఆన్సర్ చాలా ఈజీ. ఒక మనిషి తను సంపాదించుకున్న ఆస్తి ఇంటి బయట వాళ్ళ పేరు మీద కూడా రాసేయచ్చు. అమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి మీద పేరు మీద కూడా రాసేయచ్చు. ఏ హక్కు ఎవరికి లేదు. పూర్వీకుల ఆస్తి తాతల నుంచి వస్తే ఆ ఆస్తి మీద మనవాళ్ళకి కొద్దో గొప్ప రైట్ ఉంటుంది. ఓకే, అంతేగాని తను సంపాదించుకున్న ఆస్తి భార్యకి ఇవ్వాలని రూల్ లేదు, పిల్లలకి ఇవ్వాలని రూల్ లేదు. అనాథాశ్రమానికి ఇవ్వచ్చు, గవర్నమెంట్కి రాసి ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి సర్వ హక్కులు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి మీద ఉంటుంది నాగరాజు గారు. అది కరెక్ట్ కూడా. లేకపోతే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి కూడా వాళ్ళు అమ్ముకోవాలంటే పిల్లల్ని అడగాలంటే పిల్లలు అమ్మనీరు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇంకా యంగ్స్టర్, నేను మధ్య వయసులో ఉన్నాను. నేను ఎప్పుడో 30 ఏళ్ళప్పుడు కొంచెం ఆస్తి సంపాదించుకున్నాను. 40 ఏళ్ళలో 40 పైబడినప్పుడు నాకు అప్పులైనాయి, నేను అమ్ముకోవాలనుకుంటాను. అది నా పిల్లల్ని అడగాలంటే కష్టం కదా. పిల్లలు ఒప్పుకోరు కదా, వాళ్ళకి కాదు కదా అప్పులైనాయి, నాకు కదా. సో ఎవరు సంపాదించుకున్న ఆస్తి పైన వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. వాళ్ళు అమ్మేయవచ్చు, లేదా వాళ్ళు వీలునామా ఎవరి పేరు మీదైనా రాయవచ్చు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు తీసుకున్న ఉదాహరణలో ఆ తల్లి ఆ చిన్న కొడుకు కలిసి ఉంటుంది తప్ప ఈ పెద్ద కొడుకుకి ఇచ్చిన ఆస్తి మీద ఏమాత్రం ఫైట్ చేసే హక్కు లేక చేసే రైట్ వాళ్ళకి లేదు. చేసినా ఫలితం లేదు, కొట్టేస్తారు కేసు. వీడియో చూసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ మిమ్మల్ని చూసి అప్రిషియేట్ చేసిన, కొంతమంది కొడుకులు మిమ్మల్ని చూసి తిట్టుకున్నా ఆశ్చర్యపోయే పనులు ఇచ్చారు. నా వృత్తి ధర్మం అందులో ఏం రాస్తుందో చెప్పాలి. చాలామందికి తెలియదు నాగరాజు గారు. ఇప్పుడు మన సిరీస్ వల్ల చాలామంది ఎన్లైట్ అవుతూ ఉంటారు, తెలుసా మీకు? మనం ఈ చట్టం గురించి మాట్లాడుకుంటాం వల్ల నాకు కూడా చట్టం చదివే వరకు ఇవి ఉంటాయని తెలియదు. ఒక న్యాయవాదికే చట్టం చదివే వరకు ఇవన్నీ ఉంటాయని తెలియనప్పుడు ఒక సామాన్య వ్యక్తికి ఈ చట్టాల్లో ఇవన్నీ ఉంటాయన్నది ఎందుకు తెలియదు అంటే, వాళ్ళ పనుల్లో వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు నిష్కార్థులై ఉంటారు. కానీ ఈ చట్టం విషయంలో మీరు బుక్స్ చూస్తే కొన్ని వేల లక్షల బుక్కులు ఉన్నాయి. ఎలా చదువుతారు అన్నీ?
మేమే ఇంకా మొత్తం చదువుతానికి మాకు ఈ జన్మ సరిపోదు. ఇంకొక 7 జన్మలు ఎత్తినా కూడా చట్టంలో ఎన్ని ఉన్నాయో చదువుతానికి ఎవ్వరికీ సరిపోదు. అన్ని బుక్కులు, అన్ని రిఫరెన్స్‌లు, అన్ని సైటేషన్స్, మన పాపులేషన్ 150 కోట్లు, 200 కోట్లకి వెళ్ళిపోతుంది త్వరలో. సో, ఇంపాసిబుల్ అండి. అంటే అన్ని జడ్జ్‌మెంట్స్ వస్తుంటాయి, అమెండ్మెంట్స్ వస్తుంటాయి, కొత్త కొత్త జడ్జ్‌మెంట్‌లు వస్తుంటాయి. ఆ జడ్జ్‌మెంట్‌ని పట్టుకొని వేరే కోర్టులన్నీ అవి ఫాలో అవ్వాలి. ఎన్ని చదవాలి? నాగరాజు గారు న్యాయవాది వృత్తి కూడా ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటేనే ఆయన లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతారు. మాకు 5 గంటల కంటే ఎక్కువ పడుకునే హక్కు లేదు నిజమైన న్యాయవాదికి. చాలా చదువుకోవాలి మేము. అంటే 5 గంటల కంటే పడుకోవడానికి లేదు, చాలా లేదు. చదవాలి, సాధన చేయాలి అనేటువంటిది. వెరీ నైస్ టు హియర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వీడియో చూసిన తర్వాత. అవునండి. స్క్రీన్ మీద వచ్చే కాంటాక్ట్ నెంబర్‌కి చేయొచ్చు. ఏ టైంలో అయినా మనం కలవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజు.